ఉదయకాల సమయమందు ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు, పూజ్యుడు, ఆయన ఒక్కడే స్తుతి నొందదగిన దేవుడు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చదువుదాం. ఇందుకు మీరు పిలువబడితిరి. చదవండమ్మా. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. 23 ఆయన దూషించబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. ఆమేన్. ఒకసారి మరలా 21వ వచనానికి రండి. 21వ వచనంలో ఒక చక్కటి మాట అందులో ఉంది. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అందరూ చెప్పండి మరలా ఈ మాట అందరూ చదవండి. మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆమెను చెప్పండి మరలా. మీకు మాదిరి ఉంచిపోయెను అనండి ఒకసారి. ఎందుకు మాదిరి ఉంచాడు? ఎందుకు మాదిరి ఉంచాడు? మనము ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని చూచి నడవాలి, ఎవరిని అనుకరించాలి, ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అని అడిగితే ఒకే ఒక్క మాట. ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? యేసు ప్రభువుని మాత్రమే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నాకు పలానా ఆయన రోల్ మోడల్ అండి, మాకు పలానా ఆయన మాదిరి అండి అని చెప్పడానికి భూమి మీద ఎవ్వరు లేరు, ఎవరు సరిపోరు, ఎవరు సరిరారు. యేసయ్య ఒక్కడే మనకు నిజమైన మాదిరి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చాలామంది మనుషులు వారికి ఎవరైతే ఇష్టమో వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సినిమా యాక్టర్ కావచ్చు, పేరొందిన మనుషులు కావచ్చు, వాళ్ళకి ఇష్టమైనటువంటి మనుషులు కావచ్చు. కొంతమంది వారిని అనుకరించి నడుస్తూ ఉంటారు. మనకు తెలిసే విషయం. దాని ద్వారా మనకు ఎక్కువ ఉపయోగం లేదు. కానీ యేసును అనుకరించి నడిచేవారు, యేసు అడుగు జాడల యందు నడిచేవారు, యేసును మాదిరిగా తీసుకుని జీవించేవారు యేసులాగా మారిపోతారు. ఆమేన్ చెప్పండి. ఎలా మారిపోతారు? యేసును అనుకరిస్తుంటే ఎవరి లక్షణాలు మనలోకి వస్తాయి? యేసు లక్షణాలు మనలోకి వస్తాయి. యేసును అనుసరించి నడుస్తుంటే ఎవరు పోలికలు మనలోకి వస్తాయి? యేసు పోలికలు మనలోకి వస్తాయి. అప్పుడు లోకములో నిన్ను చూచిన వారు ఒక మాట అంటారు, యేసు ప్రభువుని చూచినట్టుందండి అని అంటారు. స్తోత్రం చెప్పండి. అలాంటి మంచి సాక్ష్యము, మంచి పేరు మన విశ్వాస జీవితాల్లో మనం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎలా బ్రతకాలండి? బైబిల్ ప్రకారం ఎలా జీవించాలి, ఎలా చూడాలి, ఎలా వినాలి, ఏం మాట్లాడాలి, ఎలాగ ఒక వ్యక్తితో డిస్కషన్ ఉండాలి అనే ప్రతి దానికి మాదిరి ఒక్కడే యేసు ప్రభు. ఆమేన్. నువ్వు ఎలాంటి మాటలు వినాలి, ఎలాంటి మాటలు వినకూడదు అంటానికి యేసు ప్రభు జీవితాన్ని పరిశీలిస్తే ఏం వినొచ్చో ఏం వినకూడదో మనకి అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని నేర్చుకోవడానికి యేసు ప్రభు నోటి మాటలను అనుకరించి నడిస్తే చాలు. ఏం మాట్లాడొచ్చో ఏం మాట్లాడకూడదో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేది అర్థం అవడానికి యేసు ప్రభు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం ఏ పని చెయ్యొచ్చు ఏ పని చేయకూడదు అన్నది స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, వాక్యాన్ని చదవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. వాక్య ప్రకారం జీవించడానికి వాక్యాన్ని వాడటం లేదు చాలామంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదివించి అప్పుడు నేను ఈరోజు చెప్పాలనుకున్న అంశంలోనికి వెళ్తాను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల
వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేన్ని అంగీకరించాలి? వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఆ తర్వాత వచనం అందరూ చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండు. ఎలా ఉండాలట? ఏమండి, వాక్యాన్ని కేవలం వినేవారుగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నట్టు? మోసం చేసుకున్నట్టు. అలా కాదట, విన్న వాక్య ప్రకారము, చెప్పండి గట్టిగా, ప్రవర్తించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనకు మాదిరి అని చెప్పేసుకుని వెళ్ళిపోతే కుదరదు. ఆయన ఎలా మాదిరిగా జీవించాడో ఆ మాదిరికరమైన జీవితాన్ని మనలోనికి తెచ్చుకుని బ్రతికినప్పుడే వాక్యం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచనం చూడండి. ఎవడైనను 23వ వచనం, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు. ఆ తర్వాత వచనం, వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. వాక్యాన్ని వినేసి చాలా బాగుందని జీవితాన్ని మార్చుకోకుండా, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోకుండా వాక్యాన్ని చదువుకుని వెళ్ళిపోయేవాడు ఎలాంటివాడంటే అద్దంలో ముఖం చూసుకుని సరి చేసుకోకుండా వెళ్ళిపోయినోడితో సమానం అంట. ఉదయమే అమ్మ నాన్న రే పాలు ప్యాకెట్ తీసుకురారా అని 5:30కో 6 గంటలకు పిల్లోడిని లేపితే వాడు లేవగానే ఎక్కడికి వస్తాడు? అద్దం చూసుకుంటాడు. అద్దం చూసినప్పుడు ముఖం ఎలా కనపడుద్ది? చింపిరి జుట్టు, అవునా? జుట్టు చక్కగా దువ్వినట్టు ఉంటుందా? చెరిగిపోతుందా? చెరిగిపోతుంది. ఇంకా పాసి ముఖం, ఇటో కూర ఇటో కూర. కొంతమందికి నిద్రలో పాసి కార్చుకుని అలవాటు ఉంటుంది. సర్లే, మానవ బలహీనతలు అనుకుందాం, సరే మంచిది. అలాగ పాచి కార్చుకుని లెగిశాడు, అద్దం చూసుకున్నాడు, ఆడు ముఖం వాడికి చాలా చిరాగ్గా కనపడింది. వెంటనే ఏం చేయాలి? ఏం చేస్తారు? వెంటనే ముఖం కడుక్కొని పొద్దున్నే ఎవరు చూసినా చూడకపోయినా పేరెన్ లవ్లీ రాసుకొని పౌడర్ రాసేసుకుని అడావుడిగా దువ్వేసుకుని 6 గంటలకే పాలు ప్యాకెట్ల దగ్గర చాలా అందంగా తయారై వెళ్ళిపోతారు కొంతమంది. మంచోళ్ళు, వాళ్ళ మంచోళ్ళు అద్దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారట, అద్దం చూసుకుంటారు కానీ ఆ పాసి కారిపోతున్నా, చింపిరి జుట్టేసుకున్నా, దరిద్రంగా కనపడుతున్నా కనీసం వాళ్ళు ఏమీ చేయకుండా వెళ్ళిపోతారంట. పొద్దున్న పాల ప్యాకెట్లు కూడా తిడతారు, చిచ్చి ఈడే మొహం రా, పొద్దున్న ఈడి మొహం చూశాను నేను, కనీసం మొహం కూడా కడకుండా వచ్చాడు అని తిడతారు కొంతమంది. ఏమండి, వీళ్ళని ఎవరితో పోల్చాడో తెలుసా? దేవుడు వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని విని తన జీవితాన్ని సరిచేసుకోనోడితో పోల్చాడు ఈ వాక్యాన్ని. అద్దం చూసుకున్నప్పుడు అద్దం ఎందుకు? నీ జీవితాన్ని సరిచేయడానికి. అందుచేత అద్దాన్ని చూసుకున్నప్పుడు నీలో ఏమైతే ఉండకూడని ఉన్నావో అవన్నీ సరిచేసుకుంటే అద్దం నీకు ఉపయోగం. లేకపోతే అద్దం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అలాగే వాక్యాన్ని విన్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నిన్ను ఏం సరిచేసుకోమని చెప్తున్నాడో వాటిని సరిచేసుకుంటేనే వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా కాకపోతే కనుక తన సహజ ముఖాన్ని చూచుకుని ప్రక్కకి వెళ్ళిపోయిన వ్యక్తిలాగే నీవు కూడా అదే దరిద్రతలో, అదే భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోతావని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున ఒక్క మాటను ఈ మాటల నుండి మీ కొరకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటనంటే, యేసు ప్రభు మన నిమిత్తము తన అడుగు జాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచిపోయాను అనే మాట చదివాం కదా. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు. అందులో ఆయన చూపించిన మాదిరి ఏ విషయంలో ఉంది ఆ మాట మనం చదువుదాం. చూడండి ఒకసారి 22వ వచనం చదువుదాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అందరూ చెప్పండి మాట. పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును. అది ఆ 2వ లైన్ మరలా చెప్పండి ఒకసారి. ఆయన నోట ఏ కపటమును లేదు. మరలా చెప్పండి. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. తర్వాత వచ్చినాం 23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు,
ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను రైట్. అప్పగించుకొనెను. ఇందులో యేసు ప్రభు చూపించిన మాదిరి ఎక్కడ కనపడుతుందంటే ఆయన నోటి మాట విషయంలో. స్తోత్రం చెప్పండి. ఆయన మాటలాడిన మాట విషయంలో, ఆయన నాలుక విషయంలో, ఆయన పెదవుల విషయంలో, ఆయన మాట విషయంలో మనకు ఒక మాదిరి. ఈ రోజున మన అవయవాల్లో ప్రతి అవయవం గురించి ఎలా ఉండాలో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్లో చెప్పబడని విషయాలు ఏమీ లేవండి. ఒక మానవ జీవితానికి కావలసిన ప్రతి అంశం బైబిల్లో మనం నేర్చుకోవచ్చు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక ఒక క్రైస్తవుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, మన పెదవులు ఎలాగుండాలి, మన నాలుక ఎలాగుండాలి, మన నోరు ఏం మాట్లాడాలి, మనం ఏం మాట్లాడితే ఆశీర్వదించబడతాం, ఏమి మాట్లాడకూడదు అన్న ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా మనకు చెప్పింది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన మాట విషయంలో ఎవరిని మాదిరిగా తీసుకోవాలి క్రీస్తుని మాదిరిగా, చెప్పండి. యేసుని మాదిరిగా, మనం ఎవరిలాగా మాట్లాడాలి? యేసయ్యలా మాట మన నోట ఏ కపటమును లేదు, కనబడలేదనే సాక్ష్యం, యేసయ్య పొందిన సాక్ష్యం మనం పొందినప్పుడే మనం యేసయ్య బిడ్డలం అవుతాం. ఆమేన్. ఆమేన్ చెప్పండి. మన నోట ఏ కపటమునో కనపడలేదు అనే మాట చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు అతి ప్రాముఖ్యమైన అంశం ఇది. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తికి పాపం ఎక్కడి నుండి వస్తుందంటే నోటి ద్వారే పాపం వస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో శాపం ఎక్కడి నుండి వస్తుందంటే నోటి మాటలను బట్టే శాపం వస్తుంది. కనుక ఇది చాలా అవసరమైంది. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో కొందరు నోర్లు ఎలాగుంటున్నాయంటే ఓ ప్రక్కన తియ్యటి జలం, మరో ప్రక్కన చేదు జలం. ఒక ప్రక్కన పాపం ఉంటుంది, మరో ప్రక్కన ప్రార్థన ఉంటుంది. అందుకే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరటం లేదు. కనుక మన నోరు ఎలాగుండాలి, మన నాలుక ఎలాగుండాలి, మన పెదవులు ఎలాగుండాలి, కొన్ని విషయాలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. ఆ నాలుకని గురించి మాట్లాడుతూ, ఆ నోటిని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు భక్తులు చెప్పిన మాటలు మొదట గుర్తు చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అది అర్థమైందా? మన భక్తి వ్యర్థం అయిపోవడానికి ఒక అంశం ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే. నోటికి కళ్ళెం ఉండాలి. చెప్పండి, నోటికి ఏముండాలి? కళ్ళేముండదు. క్రైస్తవుడు ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు, ఎలా పడితే అలా మాట్లాడటానికి వీల్లేదు. చాలా షరతులు ఉన్నాయి బైబిల్లో. మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాంటి ఆలోచనతో మాట్లాడాలి, ఎలాంటి ఉద్దేశాలతో మాట్లాడాలి, మన మాట ఎంతవరకు ఉండాలి అన్నది బైబిల్లో చాలా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఈ నాలుకను గురించి ఇదే యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో చాలా అద్భుతమైన విషయాలు రాసుకుంటూ వచ్చాడు. మనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 12. మొదటి మాట, నా సహోదరులారా, బాధకులమైన అనేక మందికి బోధించే మనము, అనేక మందికి చెప్పే మనము, అనేక మందికి యేసును గురించిన ప్రకటన చేసే మనము, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. 2వ వచనం, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవుచున్నాము. ఎన్ని విషయాల్లో? అనేక విషయాలు. అందులో ప్రాముఖ్యమైంది, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. స్తోత్రం కలుగును గాక. మాట యందు తప్పకుండా ఉంటే చాలు, సర్వ శరీరం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్ర. 3వ వచనం, గుర్రములు మనకు లోబడుటకై నోటికి ఏం పెడతాం? కళ్ళెం పెడతాం. ఆ కళ్ళెము ద్వారా వాటి శరీరం అంతయు మనం ఎలా పడితే అలా త్రిప్పుతాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్. 4వ వచనం, ఓడలకు చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలు చిన్నదైగు చొక్కాని చేత. ఓడలకు చొక్కాని ఎలా దారి చూపిస్తుందో, చొక్కాని చేత ఓడ నడిపించేవాడు తన దారిని ఎలాగా మళ్ళిస్తాడో, నాలుక కూడా మనిషికి ఎలాంటిదట? చొక్కాని లాంటిది. ఇదే మనకు దారి చూపిస్తుంది. స్తోత్రం.
ఈ మాటే మంచి మార్గమా చెడ్డ మార్గమా శ్రమ ఆశీర్వాదం అన్నది దీని ద్వారా ఆధారపడి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. 5వ వచనం. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. మామూలుది కాదండి, నాలుక అదిరి పడిపోతుందట. ఆ తర్వాత ఎంత కొంచెము నిప్పు అనండి ఈ మాట. ఓసారి అనండి ఈ మాట, కొంచెం అనండి, నిప్పు అనండి. అమ్మ బాబోయ్, భక్తుడు దేంతో పోల్చాడట? నాలుకను తగలబెట్టేస్తుందండి. ఆ తర్వాత మాటలు చదవండి. కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో, నాలుక కూడా అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7వ వచనం. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేతనే సాధు కాజాలను సాధు ఆయును గాని ఏ నరుడను నాలుకను అన్నిటినీ శాసించేస్తున్నాడు కానీ నాలుకను శాసించలేకపోతున్నాడు అంట మనిషి. సింహాలను కూడా అదుపు చేసే స్థాయికి వచ్చేసాడు మనిషి, కానీ తన నాలుకను స్వాధీనపరుచుకోలేకపోతున్నాడట. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఎంత ఘోరంగా ఉందో చూడండి నాలుక గురించి ప్రభు చెప్తున్న మాటలు. అందుకని ఎంత జాగ్రత్తగా వాడితే అంత ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్ చెప్పండి. 9వ వచనం. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతించేస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపించేస్తాం. చెయ్యొచ్చు అలాగా? ఇటు ఈ నోటితోనే దేవుని స్తుతించేస్తాం, ఈ నోటితోనే ప్రార్థన చేసేస్తాం, ఈ నోటితోనే ఉపవాస ప్రార్థనలు అయిపోతాయి, ఈ నోటితోనే భక్తి అంతా వ్యక్తపరిచేస్తాం, మళ్ళా ఈ నోటితోనే ఎదుటివాడిని శపించేస్తాం, ఎదుటివాడిని నాశనం పలికేస్తాం. 2 రకాలుగా నాలుక వాడొచ్చా? దానికి ఉదాహరణ ఏమిచ్చాడో 10వ వచనం. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఎలాగూ ఉండకూడదు. నీది దేవుని స్తుతించే నోరైతే ఇతరులను శపించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, ఉండకూడదు. ఇతరుల మీద చెడ్డ మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో నీ నాలుకకు చేయకూడదు. అలాంటి పనులు నీ నోట నుండి రాకూడదు. 11వ వచనం. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. ఎంత గొప్ప ఉదాహరణ ఇచ్చాడు చూడండి. నీటి బుగ్గలో ఒక ప్రక్కన చేదు నీరు, ఓ ప్రక్కన తీయటి నీరు వస్తాయా? మాట్లాడరు ఏంటండి? మీరు పంపు పట్టినప్పుడు 2 బకెట్లు ఎడతారా? సగం సగం ఇలాగా, ఈ పక్క నుండి మంచినీళ్ళు, ఈ పక్క నుండి చేదు నీళ్ళు వస్తాయా? ఎంత మంచి ఉదాహరణ. క్రైస్తవుడు కూడా 2 మాటలు రాకూడదు, నోటి నుండి ఒకే మాట రావాలి. అది యేసయ్య లాంటి మాట. ఆమేన్. తర్వాత వచనం చదవండి. నా సహోదరులారా, గట్టిగా చదవండి, అందరూ చదవండి. అంజూరపు చెట్టుకు ఏ కాయలు కాస్తాయి? గట్టిగా చెప్పండి. అంజూరపు చెట్లు ఏ కాయలు కాస్తాయి? అంజూరపు కాయలే కాయలు. ద్రాక్ష కాయలు కాస్తాయా? కాయు. 2వది. ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగకు అంజూరపు కాయలు కాస్తాయి, ద్రాక్షకి ఏ చెట్టుకు ఆ కాయే కాయాలి. దేవునికి స్తోత్రం. అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరతాయా? ఓరో. క్రైస్తవుడు అంటే తీయటి జలములు అనుభవం కలిగిన వాడు. ఇందులో నుండి ఉప్పు నీళ్లు రాకూడదు, ఇందులో నుండి చేదు నీళ్లు రాకూడదు, ఇందులో నుండి చెడ్డ మాటలు రాకూడదు, ఇందులో నుండి బూతు పదాలు రాకూడదు, ఇందులో నుండి అసూయ పదాలు రాకూడదు, ఇందులో నుండి కలహాలు పదాలు రాకూడదు. ఈ నోట నుండి తీయటి వచనాలే రావాలి కానీ చేదు వచనాలు రాకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ నాలుక, నీ పెదవులు, నీ నోటి మాట వాక్యానుసారంగా ఉన్నాయా? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశం. అందరూ చెప్పండి మాట. కొంచెం గట్టిగా చదవండి పైన. అంటే నాలుక మాట మీదే, నోటి మాట మీదే జీవమైన మరణమైన ఆధారపడి ఉందన్నమాట. జీవ మరణములు నాలుక వశము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అందరూ చదవండి గట్టిగా. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి. చెప్పండి ఈ మాట. దేనికి? వినటానికే ఎక్కువ ఇష్టపడాలి. మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. దేవునికి స్తోత్రం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచోళ్ళు మనం. ఆమేన్ చెప్పండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఘనత వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఊరికి నేను నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా, పెదాలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి. ఎక్కువ దేనికి ఇష్టపడాలంట? వినుటకు. చెప్పండి, వినుటకు వేగిరపడాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఆ తర్వాత 34వ కీర్తనలో ఒక చక్కటి మాట. ఏమండి, ఎవరైనా ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే వాళ్ళకు ఒక చిట్కా చెబుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. 34వ కీర్తన 12-13 వచనాలు. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడు? తలపైకి ఎత్తండి, ఒక మాటకు సమాధానం చెప్పండి. బ్రతకాలనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉండరు. నాకు 105 సంవత్సరాలు బతికితే దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకునేవాళ్ళు బోడు మంది ఉంటారు ఇక్కడ కదా. ఏమండి, మూలుగుతా ముక్కుతా అలాగ బతకాలనుకుంటారు. కానీ అరే ఎందుకురా ఈ జీవితం 110 వచ్చేసి నేను చచ్చిపోదాం అనుకుంటాడా? 110 150 కొట్టేయాలని చూస్తాడు కదా. అందుచేత బ్రతక గోరువాడు ఎవడని ఉన్నాడని అందరికీ బ్రతకాలని ఉంటుంది. ఇంకా చూడండి, మేలు పొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడు. చదవండి ఆ మాట. మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందుతూ బ్రతకాలనే కోరిక ఎవరికైనా ఉంటుందా? అందరిది అదే కోరిక. మేలే కలగాలి, మేలుతోనే నేను బ్రతకాలి. అయితే నువ్వు అలా బ్రతకాలనుకుంటే ఆ చిట్కా ఏంటో చదవండి. తర్వాత చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు కాసుకో. 100 గ్యారంటీ. స్తోత్రం చెప్పండి. ఎలాగ మళ్ళా చెప్పండి. 100 గ్యారంటీ ఎప్పుడో చెప్పండి. చెడ్డ మాటలు పలుకకుండా, నీ నాలుక కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు ఎప్పుడైతే కాసుకుంటావో 100 గ్యారంటీ. స్తోత్రం చెప్పండి. జీవ మరణములు నాలుక వశం. ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు ఎక్కువ చెడ్డ మాటలు పలకటం వల్ల త్వరగా చచ్చిపోతామేమో అనిపించింది వాక్యం చదివి. ఎక్కువ కపటమైన మాటలు పలకటం వల్ల త్వరగా ఆయుష్ పోతుందేమో. నిజమే వాక్యం. 1 పేతురు 3:10 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. మళ్ళా చదవండి ఒకసారి. ఎంత బాగుంది మాట, గట్టిగా చదవండి. జీవమును ప్రేమించి మంచి దినాలు అనండి మాట, మంచి రోజులు అనండి మాట. మంచి రోజులు చూడాలనుకున్న వాళ్ళు ఏం కాపాడుకోవాలంట? చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను. ఈ పని చేస్తే నీకు అన్ని మంచి రోజులే. స్తోత్రం చెప్పండి. నువ్వు మంచి మాటలు పలికితే నీ గృహప్రవేశానికి ఎవరి దగ్గరికి మంచి దినమో ఆ దినము ఈ నక్షత్రం ఆ నక్షత్రం చూడటానికి వెళ్ళక్కర్లా. నీ నోరు బాగుంటే రోజులన్నీ మంచియే నీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, పెళ్ళిళ్ళకి డేట్లు పెట్టుకొని అక్కర్లా. నీ నోరు కపటం లేకుండా, లేవండి నీ నోరు మంచిగా ఉంటే అంతా మంచి రోజులే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎలాగుంటున్నాయి మన పెదవులు? కపటమైన మాటలతో ఉంటున్నాయా? ఏమండి, అనేక మందిని శ్రమ పెట్టేవిగా మన మాటలు ఉంటున్నాయా? ఒక్కసారి పరిశీలించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఇందాక చదివిన మాట అదే. ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అందుకే సాధు చెయ్య నేరడు అని ఉంది కదా. దాన్ని సాధు చేయగలిగితే దినాలన్నీ నీకు మంచివే. నీకు మంచి ఆయుష్ను దేవుడిస్తాడు, మంచి ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చదువు. సామెతలు 21వ అధ్యాయం 23వ వచనంలో తన ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటారో ఒక చక్కటి మాట ఉందో చూడండి. చదవండి గట్టిగా. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును
కాపాడు. అందరూ చదవండి, గట్టిగా చదవండి. నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు ఆ. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది శ్రమల్లో పడిపోవడానికి కారణం ఏంట్రా అంటే చెప్పండి, నోటి మాటలే కెలికేస్తారు ప్రక్కన ఉన్నవాళ్ళని. ఏమండి, ఆ పక్క వాళ్ళతో ఈ పక్క వాళ్ళతో అన్ని శ్రమలే, ఇంట్లో గొడవలే, భయంకరమైన పరిస్థితులే. కారణం ఏంటంటే నోటి మాట. ఆ నోటి మాటల వల్ల శ్రమలు తెచ్చేసుకుంటున్నారు కొంతమంది. అందుకనే నోటిని భద్రం చేసుకోవాలి. నోటిని కాచుకుంటే శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, సుఖశాంతులతో మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సామెతలు 13:3 తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు. అది నోరు కాపాడుకోవాలనండి ఈ మాట కొంచెం గట్టిగానండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచోళ్ళు. ఇందా చెప్పాను కదా, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచోళ్ళు. నోటిని భద్రం చేసుకోవాలి. గడగడ 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 వాక్కూడదు. కొన్ని డబ్బాలు ఉంటాయి ఇంట్లో, భయంకరమైన డబ్బాలు, ఇక మోగుతానే ఉంటాయి. శ్రమలు తెచ్చిపెట్టే రకాలు ఇవన్నీ, శ్రమలు తెచ్చిపెట్టుకునే జీవితాలు ఇవన్నీ. ఊరికనే మాట్లాడుకోకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. ఆ మాట అది అన్నాడు, తన నోరు కాచుకునేవాడు తన్ను తాను కాపాడుకుంటాడు. నోరు మూసేసుకోవాలి, సమాధానంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చేసుకుంటాడు. కొంతమంది ఇలాగే గొడవలు తెచ్చేస్తారు. పక్కింటోళ్ళతో గొడవలు, స్నేహితులతో గొడవలు, కాలేజీలో గొడవలు, స్కూల్లో గొడవలు, ఆఫీసులో గొడవలు, బయట గొడవలు. దేనికిరా అంటే ఏదో ఒక మాట అనేస్తాడు అవతలని, ఏదో ఒక మాట చేత తోలనాడేస్తాడు. వాళ్ళు పగలు కక్షలు పెంచేసుకుంటారు. అందుకని మన నోటి మాట మనల్ని కాపాడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చెప్పండి, ఎంత తక్కువ మాట్లాడితే. చూడండి ఒక మాట, 10వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం చూడండి స్క్రీన్ మీద. అందరూ చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ఏంటది? విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు. అది అనండి ఆ మాట. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. అవతల వాళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మాటల చేత వాళ్ళు ఏం పొందుతున్నారు? పాపం, దోషం వాళ్ళకి వచ్చేస్తుంది. ఎవరైనా నీ మీద అనవసరంగా మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు పెదవులు మూసుకుంటే బైబిల్ ప్రకారం నువ్వు బుద్ధిమంతుడు. ఆమేన్ చెప్పండి. బుద్ధిమంతులు అనండి. అందుకని ఇంట్లోనైనా సరే కొంతమంది భర్తలు మామూలుగా ఇసుకించరు భార్యల్ని. గడగడ గడగడ అక్కడ వచ్చిన కాడ నుండి అరుస్తూనే ఉంటారు, తిడతానే ఉంటారు, గడగడలు ఆడిచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి చెప్పండి అమ్మా? మీకు ఇంకో చిట్కా నేర్పిస్తాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమై. ఆయన తిడతా ఉంటాడు, మీరు ఈ పాట పాడుతూ ఉన్నట్టు. మీ పాటకు ఆయన రథంలాగా ఉంటుంది అది. స్తోత్రం చెప్పండి. అలాగే కొన్నిసార్లు ఆడవాళ్ళు ఇసుకించేస్తారు మగవాళ్ళని కదా, అది ఇంకా డబల్ ఉంటుంది ఇది. స్తోత్రం. అప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? గట్టి గట్టి కేకలేసేసి, అరిసేసి, గ్లాసులు పడేసి, గిన్నెలు పడేసి, అవి చేసి ఈ చేసి గందరగోళం సృష్టించేస్తారు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే కొన్ని మనకి వినపడకూడదు. అర్థమైందా? కొన్ని మనకి ఎక్కువ కాలం బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి. కొన్ని వింటే బీపీలు వస్తాయి, కొన్ని వింటే ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని మాటలు వింటే టెన్షన్ వచ్చేస్తుంది, త్వరగా చచ్చిపోతాం. అందుకని వినకూడదు. అబ్బే నాకు ఏం వినపట్టలేదు. బెస్ట్ పాలసీ బైబిల్ పాలసీ ఇది. స్తోత్రం చెప్పండి. మాట్లాడుకోనివ్వండి, మీకేం నష్టం? ఎన్ని మాటలు మాట్లాడితే అంత దోషం మూట కట్టుకుంటారు అవతలోళ్ళు. మనం మౌనంగా ఉంటే బుద్ధిమంతులు అవుతాం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మా పరిచర్యలో బోల్డ్ మాటలు వస్తాయి. నేను చాలా మాటలు వింటాను. అబ్బో, రకరకాలైన మాటలు వింటాను, రకరకాలైన దోషణలు వింటాను. ఫేస్బుక్లో చూస్తాను, యూట్యూబ్లో చూస్తాను. వాళ్ళకి తెలియని అబద్ధాలు మాట్లాడేస్తారు, అబద్ధాలు చెప్పేస్తారు. రైట్, వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు దోషం మూట కట్టుకుంటారు. కట్టుకొని ఆడు పాపానికి ఆడిపోతాడు. మన నోరు ఎందుకు పాడు చేసుకుంటాం?
సైలెంట్గా ఉంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మౌనంగా ఉండేవాడు బుద్ధిమంతుడు అనండి. మౌనంగా ఉండేవాడు నేను చెప్పానా వాక్యం చెప్పిందా? వాక్యం చెప్పు. మీరు బుద్ధిమంతులుగా ఉండాలనుకుంటున్నారా, బుద్ధి లేనోళ్ళగా ఉండాలనుకుంటున్నారా? బుద్ధిమంతులుగా ఉంటే ఎన్ని విమర్శలు వినబడినా, ఎంతమంది చేదరించుకున్నా, ఎంతమంది మాట్లాడినా మీరు చేయాల్సిన పని ఏంటంటే మౌనంగా ఉండాలి. చెప్పండి గట్టిగా, మౌనంగా ఉండాలి. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.